ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా మెగా ఫ్యామిలీకి పెద్ద పేరు ఉంది. అలాంటి ఫ్యామిలీలో విడాకులు అంటే ఏ తండ్రి అయినా ఒక్కసారి ఆలోచించమ్మా అని అనొచ్చు. కానీ తన కూతురు మనసు ఏంటో పూర్తిగా తెలుసుకున్న నాగబాబు, ఈ ప్రపంచం ఏమనుకుంటుందనేది నాకు ముఖ్యం కాదు, నా కూతురు సంతోషమే నాకు ముఖ్యం, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని కూతురు నిర్ణయానికి కట్టుపడ్డారు. అందుకే నిహారిక తన తండ్రి నాగబాబు గురించి చెప్పి ఎమోషనల్ అయింది. నా జీవితంలో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే మా నాన్న అంటూ తన పెళ్లి విడాకుల ఇష్యూలో తన తండ్రి, తన ఫ్యామిలీ తనకి ఎలా అండగా నిలిచారో చెప్పుకొచ్చింది నిహారిక. కరోనా సమయంలో అంటే 2020లో నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డ వివాహం ఘనంగా జరిగింది. పెళ్ళైన ఏడాదిలోపే ఈ జంట విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. అలా కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ విడాకుల గురించి అధికారికంగా ప్రకటన చేసి అందరికీ పెద్ద షాకే ఇచ్చారు. విడాకుల విషయంపై చాలా రోజుల తర్వాత నిహారిక తొలిసారిగా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక విడాకులకు ముందు, ఆ తర్వాత ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడింది. అది తనకెంతో క్లిష్టమైన దశ అని పేర్కొంది. బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది. అలాగే తన రెండో పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ విజయేంద్ర సింహ చేసిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక కొణిదెల మాట్లాడుతూ, మాది ప్రేమ వివాహం కాదు, నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాహం ఆ వెంటనే విడిపోవడం ఎంతో క్లిష్టంగా ఉంటుంది. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు, జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఎవరైనా వివాహం చేసుకుంటారు. నేను అదే ఆశతో అడుగులు వేశాను. అనుకున్న విధంగా పరిస్థితులు లేవు. సులభంగా మనుషులని నమ్మకూడదనే విషయం అర్థమైంది. నేనొక జీవిత పాఠం నేర్చుకున్నా. ప్రపంచం ఇక్కడితో అయిపోలేదని తెలుసుకున్నా. ఆ విధంగా ముందుకు సాగుతున్నా. విడాకులు తీసుకున్నప్పుడు ఆన్లైన్ వేదికగా చాలామంది నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వాటిని చూసి బాధపడిన క్షణాలు ఉన్నాయి. చాలా ఏడ్చాను. దాన్ని భరించడం అంత ఈజీ కాదు. నేను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నానో వాళ్లకు తెలియదు. ఏడాదిలో విడిపోతానని తెలిసి ఎవరు అంత ఖర్చు పెట్టి పెళ్లి ఘనంగా జరుపుకోరు. రిలేషన్షిప్ కొనసాగాలని అందరూ కోరుకుంటారు. నేను కూడా అదే కోరుకున్నాను. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. ఇది అంతే. నా గురించి ఏం రాసినా పట్టించుకునే దాన్ని కాదు. క్లిష్ట సమయంలో నాన్న అండగా నిలబడ్డారు. నాకు ధైర్యం చెప్పారు. నా కుటుంబం నన్ను ఎప్పటికీ భారం అనుకోలేదు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సెల్ఫ్ కెరీర్ పైనే ఉంది. నేను సంతోషంగా ఉంటూ కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని అనుకుంటున్నాను అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక మళ్ళీ పెళ్లి చేసుకోవడంపై కూడా నిహారిక స్పందించింది. జీవితంలో నెక్స్ట్ ఏంటని హోస్ట్ నుంచి వచ్చిన ప్రశ్నకు నిహారిక బదులిస్తూ, హోప్ఫుల్లీ తనకింకా 30 ఏళ్ళు మాత్రమే అంటూ బదులిచ్చింది. రెండో పెళ్లి చేసుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని, చేసుకోవద్దని బలంగా ఫిక్స్ కూడా కాలేదనే విషయాన్ని నిహారిక స్పష్టం చేసింది. మళ్ళీ పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు నిహారిక తెలిపింది. తన హృదయాన్ని మూసివేయలేదని చెప్పి నవ్వులు పూయించింది. అలాగని పెళ్లి కోసం తాను పరుగులు పెట్టడం లేదని, ఎవరినో చేసుకోవాలంటూ తాను పెళ్లి వెంట పడనని నిహారిక పేర్కొంది. భవిష్యత్తులో మళ్ళీ పెళ్లి చేసుకుంటానని కూడా ఈ సందర్భంగా నిహారిక స్పష్టం చేసింది. చాలామంది తమది లవ్ మ్యారేజ్ అని, అందుకే లవ్ మ్యారేజ్పై నమ్మకం లేదని అంటున్నారు. అసలు ఎవడు చెప్పాడు మీకు మాది లవ్ మ్యారేజ్ అని? పెళ్లి చేసుకుంది, విడాకులు తీసుకుందని అంటున్నారు. ఎదుటి మనిషికి దెబ్బ తగిలితే మనం చూడగలం, కానీ నొప్పి వాళ్ళకే తెలుస్తుంది. నొప్పి తగ్గిపోతుంది, ఏడొద్దని ఈజీగా చెప్పేస్తా. భరించేవాడికే ఆ నొప్పి తెలుస్తుంది. చెప్పడం చాలా సులువు, కానీ పెయిన్ భరించేవాడికే అర్థమవుతుంది. నా వరకు అది భరించలేనిదే. చాలా హార్ట్, చాలా ఏడ్చాను. సోషల్ మీడియాలో ఏమన్నా నేను పట్టించుకోలేదు. కానీ నా క్యారెక్టర్ దగ్గరికి వచ్చినా, నా ఫ్యామిలీ విషయానికి వచ్చినా కోపం వచ్చేస్తుంది. నా తండ్రికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఈ ప్రపంచం నీ గురించి ఏమనుకుంటుందో, మా గురించి ఏమనుకుంటుందో మాకు అనవసరం. నువ్వు నా కూతురివి, నీ సంతోషమే నాకు ముఖ్యం అని అన్నారు. నీకు 60 ఏళ్ళు వచ్చే వరకు నా ఇంట్లో ఉండు, నేను నిన్ను చూసుకుంటా అని నా తండ్రి చెప్పారు. మా నాన్న 59లో పుట్టారు. అలాగని 59లోనే ఉండిపోలేదు. ప్రజెంట్ నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్నారు. నా జీవితంలో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే నాకు మా నాన్న మాత్రమే. ఇంతకంటే నాన్న గురించి చెప్పలేను. ఇకపై నా తండ్రికి సమస్యగా ఉండకూడదని అనుకుంటున్నా. నేను నా తండ్రికి భారం కాదు, నా తల్లికి భారం కాదు, నా బ్రదర్కి భారం కాదు. వీళ్ళు ముగ్గురే నా స్ట్రాంగ్ మెయిన్ పిల్లర్స్. గడిచిన 28 ఏళ్లలో నాకు నా ఫ్యామిలీ విలువ ఎంతైతే తెలిసిందో, ఈ 2 ఏళ్లలో అంతకంటే ఎక్కువ నా ఫ్యామిలీ విలువ తెలిసింది. నీతో ఉండేది, నీకు సపోర్ట్ చేసేది నీ అమ్మా నాన్న మాత్రమే. వాళ్ళ వల్లే నేను ఇలా ఉండగలిగాను. నా గురించి నా వాళ్ళు ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. ఎక్కడ ఉండి ఎవరో ఏదో అనుకున్నది దాన్ని పట్టించుకోను. నన్ను నా వాళ్ళు అర్థం చేసుకున్నారు.
పెళ్ళి అంటే చిన్నది కాదు. ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా పెళ్ళి అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. పెళ్లి చేసుకునేది కలిసి ఉంటాం అనే చేసుకుంటాము. మేము ఏడాదిలో విడిపోతామని ఎవరు పెళ్లి చేసుకోరు. రిలేషన్షిప్ ఎండ్ అయిపోద్దని పెళ్లి చేసుకోరు. నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. ఓ వ్యక్తి నాతో మన మ్యారేజ్ వర్కౌట్ కాలేదు, రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు, బ్రేకప్ చేసి విడాకులు తీసుకుందాం అని అడిగితే నేను ఓకే అంటాను. నువ్వు హ్యాపీగానే ఉంటావా అంటే ఎస్ అని చెప్పా. దట్స్ ఇట్, లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ అంటూ ఎమోషనల్గా మాట్లాడింది నిహారిక. అందరిలాగే తాను పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ ఎప్పుడు ఎదుటి వ్యక్తిపై ఆధారపడి జీవించడం సాధ్యం కాదంది. ఇక పెళ్లితో ఓ గుణపాఠం నేర్చుకున్నానని చెప్పింది నిహారిక. అందరూ మన తల్లిదండ్రుల్లా ఉండరని, వారిలా అస్సలు ప్రేమగా చూసుకోరంటూ షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. అందుకే పెళ్లికి ముందే ఒకరిని ఒకరు బాగా తెలుసుకోవాలని, అది తెలియకుండా మనకు సెట్ అవ్వని వ్యక్తిపై ఆధారపడకూడదంటూ ఊహించిన కామెంట్స్ చేసింది. అయితే నిహారిక వీడియోను సెలబ్రిటీ యాంకర్ నిఖిల్ తన ఇన్స్టా పేజ్ వేదికగా షేర్ చేశాడు. దీంతో నిహారిక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె కామెంట్స్ విన్న కొందరు చైతన్యను నిందిస్తున్నారు. దీనిపై తాజాగా నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించాడు. ఈ వీడియోపై కామెంట్ చేస్తూ నిహారిక కామెంట్స్కు ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చాడు. హాయ్ నిఖిల్, ఈ మధ్యకాలంలో నిహారికపై జరుగుతున్న ప్రచారం, నెగిటివిటీని దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. అవును, వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదనే విషయం నాకు కూడా తెలుసు. కానీ దాని బాధితులకు కూడా ఇందులో పరోక్షంగా ట్యాగ్ చేయడం, అందుకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించడం కరెక్ట్ కాదు. ఇలాంటివి మానేయాలి. ఇలా జరగడం ఇది రెండోసారి. ఏదైనా సంఘటన జరిగితే విడాకుల వల్ల రెండు వైపులా ఒకే విధమైన బాధ, కష్టం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాల వల్ల ఎదుటి వ్యక్తికి ఇంకా బాధ, నొప్పి కలిగించడమే. నిజం ఏంటనేది రెండు వైపులా తెలుసుకోవాలి, చూపించాలి. ఒకవైపు నుంచే విని జడ్జి చేయడం సరికాదు. విడాకుల తర్వాత కలిగే నొప్పి, బాధ గురించి, దాని నుంచి ఎలా బయటపడ్డారనే విషయంపై మాట్లాడుకుంటే బాగుంటుంది. అది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నం చేసేటప్పుడు ఈ సంఘటనతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏం తెలియకుండా ఒకవైపు నుంచి చూసి జడ్జి చేసి కామెంట్స్ చేయడం ఎంత తప్పో, ఇలాంటి ప్లాట్ఫామ్ ఉపయోగించి ప్రజలకు ఒకవైపు నుంచే జరిగింది చెప్పడం కూడా అంతే తప్పు. అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను అంటూ చైతన్య రాసుకొచ్చాడు. అయితే ఈ కామెంట్ ద్వారా మరోసారి మాజీ భార్యాభర్తల మధ్య కొత్త వివాదానికి దారితీసింది. మరి ఈ పరిణామం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.